సో పక్కన ఒక పోస్టర్ నేను డిజైన్ చేసి పెట్టిన. ఇందాక ఇంతకుముందు రమణాశ్రమం నుంచి బయటకు వస్తుంటే ఒక ఆయన కలిశారు. బండి మీద పోతూ ఒక మాట అన్నారు. మళ్ళీ బండి నన్ను డ్రాప్ చేసినప్పుడు ఆ మాట ఏదో భలే ఉంది, మళ్ళీ ఒకసారి చెప్పండి. అదే స్టేట్మెంట్ అన్నమాట. అంటే భగవానికి శరణాగతి పొందితే నాకు కలిగిన లాభం ఏమిటాయా అంటే సంసారంలో ఉంటూ సన్యాసి ఉండగలిగే శక్తి వచ్చింది అని చెప్పాడు. ఓకే అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఇన్ జనరల్ సంసారం అంటే పట్టుకోవడం అని. అవును. ఇంకెవడు జోక్ కూడా చేశాడు, సంసారం అంటే సమ్ అంటే కొంచెం కదా, కొంచెమే సారం ఉండేది. సన్యాసం అంటే వదిలేయడం అని. ఈ రెండు రాంగ్ అని నాకు అనిపించింది. అట్లా నేను నా టాక్స్లో ఇంకొక పదాన్ని క్రియేట్ చేసిన, సామరస్యం. సో సంసారం అంటే పూర్తిగా వదిలేయడం, సరే పట్టుకోవడం. సన్యాసం అంటే పూర్తిగా వదిలి పారిపోవడం. సామరస్యం అంటే అవసరమైనప్పుడు పట్టుకో, అవసరం తీరగానే అటాచ్మెంట్ లేకుండా దూరం జరుగు. ఇప్పుడు మీరు సంసారం ఉండరా అని అడిగితే కాదు, సామరస్యంలో ఉన్నది అని చెప్తారా? ఎందుకంటే ఎవడు నిరంతరం సంసారంలో ఉండడు, ఎవడు నిరంతరం సన్యాసంగానూ ఉండడు. సన్యాసి కూడా ఏదో వదలకుండా పట్టుకున్నాడు, సంసారి కూడా ఏదో వదిలేస్తున్నాడు ఖచ్చితంగా. సామరస్యంలో ఉన్నవాడు ఏది అవసరమో దాన్ని పట్టుకుంటాడు. ఇది నా నిర్వచనం. ఇప్పుడు ఏదో ఒకరోజు భూమి మీద భాష పుట్టినప్పుడు సంసారం అట్లాగే వచ్చింటుంది ఒక పదంగా. ఆ తర్వాత చాలా మందికి అది ఒక పథమైంది, అంటే మార్గం అయిందని. పదము పథం. సో ఆయన ఇప్పుడు మీరు పక్కన పెట్టిన పోస్టర్లో స్టేట్మెంట్ చెప్పిండు కదా, ఆయన అంటే ఏ బేసిస్ మీద చెప్పి ఆయనకి ఏం అనుకోకుండా చెప్పిండు నాకు. కాదు కదా, అసలు ఏమీ చెప్పలేదు దాని గురించి. అంటే అటు వివరణ లేదు, ఇటు వివరణ లేదు. హీ వాజ్ హ్యాపీ. అంటే మీరు అడగలే ఆయనని అంటే ఎట్లా వచ్చింది? అంటే ఇప్పుడు అందరి మధ్యనే ఉన్న వాళ్ళతో నాకు పేచీ లేదు అన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు సంసారంలో ఏముంటుంది, మనం పట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తి ఇలాగే ఉండాలి, నాకు నచ్చినట్టే వినాలి, నా పరువును కాపాడాలి, నా ప్రతిష్టను భంగం చేయకూడదు, నా పేరు నిలబెట్టాలి. ఇదంతా సంసారం. నాకు అసలు పరువు లేదు, నాకు ప్రతిష్ట లేదు, నాకు ఏది వద్దు, ఈ పేరు కూడా వద్దు, నేను పేరు మార్చుకుంటా, ఇది సన్యాసం. ఇది నేను అంటున్నా అదే పేరు ఉండని, దాంతో అటాచ్మెంట్ ఉండని. సో పరువు అనేది లేదని తెలుసుకో, కానీ దాని గురించి డిక్లేర్ చేయకు. అయితే ఎలాగ ఉంటుంది. ఇందాక మీరు ఆ పోస్టర్ చూపించినప్పుడు నాకు ఒక ఆయన కలిసి ఇట్లా చెప్పినానంటే నేను అది చెప్పడానికన్నా ముందే నేను రమణాశ్రమం నుంచి వస్తున్నప్పుడు నేను మీకు చెప్దాం అనుకున్నా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఉంటున్నారో సంసారంలో ఉంటూ సామరస్యం అని చెప్తారు కదా ఎప్పటి నుంచో, అది మీకు పాసిబుల్ అయింది, అందరికీ పాసిబుల్ కాదని చెప్దాం అనుకున్నా. ఇంత లోపల ఇంకొక ఆయన చెప్పిండని చెప్పారు. అది మీకు ఎట్లా పాసిబుల్ అయింది? కానీ వాళ్ళకి ఇష్టం లేదు. ఉదాహరణకి కారు నడపడం అందరికి పాసిబుల్, అవునా కదా? అవును. నువ్వే నడపట్లేదు. ఒక్కసారి ఇట్లకి అమ్మ రాదు అని డ్రాప్ అయితే ఎట్లా? ఒక కొద్ది రోజులు కన్సిస్టెంట్గా ట్రై చేస్తే దాంట్లో ఉన్న రసం చిక్కుతుంది. తద్వారా నువ్వు ఏది కోల్పోవాల్సిన అవసరం లేదు, ఏది నువ్వు గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఒక చిన్న కథ చదివా నేను. అంటే ఫియర్ అన్నది అంత మంచిది కాదు. ఇప్పుడు ఇంకొకటి, సన్యాసం తీసుకునే వాళ్ళు ఏంటంటే ఈ కుటుంబ సమస్యలను సాల్వ్ చేయలేము అని ఎక్కడో ఒక, అంటే సైకిల్ ఎక్కగానే రాలేదు వాళ్ళకి, సైకిల్ నాకు వద్దు అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు మళ్ళీ ట్రై చేసేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఏం ట్రై చేస్తున్నాడు? సామరస్యం కోసమే ట్రై చేస్తున్నాడు. సైకిల్ నాకు వచ్చు అంటే నాకు సైకిల్కి మధ్యన సామరస్యం కుదిరిందని. ఇది వచ్చిన తర్వాత వాడు దాన్ని పట్టుకుంటున్నాడు. అట్లా వాడు సంసారం అవుతున్నాడు. నా సైకిల్ ఎవడు ముట్టుకోవద్దు, వచ్చిన తర్వాత పట్టుకుంటున్నాడు. ఇప్పుడు సంసారం అంటే అంతే కదా, నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత పెళ్ళాం వస్తే దాన్ని పట్టుకుంటుంది, పిల్లలు వస్తే దాన్ని పట్టుకుంటు, ఫ్రిడ్జ్ కొనగానే దాన్ని పట్టుకుంటుంది, రాకముందు దేన్ని పట్టుకుంటావు? సో చిన్న కథ చదివాను, చెప్పు. ఇప్పుడు ఇది ఆయన చెప్పిండు, మీరు ఉంటున్నారు అట్లా, మీరు చెప్పండి, అందరికీ పాసిబుల్ అవుతుందా ఇది? మీరు కార్ ఎగ్జాంపుల్ చెప్పినారు, కానీ కార్ ఎగ్జాంపుల్ లాగా అందరికీ సంసారంలో ఉంటూ సామరస్యంగా ఉండడం పాసిబుల్ అవుతుందా అనేది నాకు 100% ఇది ఒక్కటే పాసిబుల్ అవుతుంది. ఓకే, ఎందుకు పాసిబుల్ అవుతుంది అంటే ఈజీ కాబట్టి. సంసారం చాలా కష్టం. అంటే ఈజీ మీకు ఈజీ అందరు లేదు అంటే మనం అట్లా అనుకుంటున్నాం, బికాజ్ ఈగో అడ్డొస్తుంది. అంటే ఇంత పెద్ద విశ్వంలో నీవు నీ ఫ్యామిలీని ఎక్స్క్లూడ్ చేసి ఆ ఫ్యామిలీలో నువ్వు ఒక రాజుగా ప్రవర్తించడం వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది అంతే. ఇది ఎట్లుందంటే నీ బకెట్ నీళ్ళు తీసి నదిలో కలిపి నదిలో పోయి స్నానం చేయి అంతే, ఏమీ కాదు యాక్చువల్గా.
చెప్తున్నా ఈ ఐడెంటిటీ అనేది కొంచెం ఇప్పుడు మనకి వంశపారంపర్యంగా కుటుంబానికి ఒక పేరు ఉంటుంది, మాకు ప్రతిష్ఠ ఉంది, మాకు కొన్ని తొడలు ఉన్నాయి, దాన్ని కొట్టాలి మేము, తర్వాత మా నాన్నగారు అట్లా ఇది ఉంటుంది కదా, లెగసీ అనేది ఉంటుంది కదా, అది అబద్ధం అని తెలిస్తే సరిపోతుంది. దాన్ని రిజెక్ట్ చేయమని కాదు, అవును మా కుటుంబ సభ్యులను చాలా గొప్ప వాళ్ళని ఊరికే మాట వరుసగా చెప్పు. ఇప్పుడు మీరు చెప్పిన లైఫ్ పార్ట్నర్ అనుకుంటే ఇద్దరికి ఉండాలన్నా ఒకరికి ఉంటే సరిపోద్దా? ఒక్కరికి ఉంటే సరిపోతుంది, అంతేనా? ఎందుకంటే ఇద్దరికి ఉండడం అనేది కండిషనల్, అలా ఎప్పటికీ జరగదు. ఉంటే అదృష్టం, అది అనుకోకుండా నువ్వు నీలా ఉండు, కొంతకాలం తర్వాత దాని అది మంచిది కాబట్టి అటు ఇటు పోరాడి వీడిసితే బాగుంది అని ఖచ్చితంగా గుర్తిస్తారు. ఓకే, నువ్వు చెప్తే పోతుంది, నువ్వు చెప్పకూడదు. చెప్పకూడదు, జీవిస్తూ ఉంటే చూసి నువ్వు జస్ట్ ఉండు ప్రశాంతంగా. ఇప్పుడు అందరి గొడవల మధ్య నువ్వు ప్రశాంతంగా ఉంటే ఎవడో ఒకటి చూస్తాడు, వీడు భలే ఉంటున్నాడు అసలు. ఇట్లాగే అడగొచ్చు, సాధ్యమే అంటే నాకు సాధ్యమైంది కాబట్టి సాధ్యమే. ఇప్పటికిప్పుడు సాధ్యమైతే లేదు, ట్రై చేయండి సార్, ఏముంది పోయేదైతే ఏం లేదు కదా. పోనీ గొడవ పడితే ఏమొస్తుంది మీకు, పోనీ ఎంతసేపు గొడవ పడితే మీకు తృప్తి ఉంటుంది అని అడిగినప్పుడు అక్కడ ఒక ఇన్నర్ రెవల్యూషన్. అంటే ఎంతసేపు గొడవ పెడితే అంటే గొడవ పడాలని ఉండదు, కానీ ఇప్పుడు మామూలుగా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది అంటే అవతల వ్యక్తి డెఫినేషన్ మన దగ్గర ఉంటుంది. ఇక నువ్వు ఈ పర్సన్ ఇట్లా ఉండాలి కదా, ఇట్లా లేవు, అందుకని నాకు నీతో కంప్లైంట్, నువ్వు ఇట్లా ఉండొచ్చు కదా అని అంటాం. మామూలు అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నేనంతా అసలు ఎవరు ఎట్లున్నారో అట్లా ఉండని, నువ్వు ఓన్లీ ఒక్క విషయంలోనే కొంత క్లారిటీ ఇవ్వాలి కుటుంబ సభ్యులకి, మనీ విషయం. ఎందుకంటే మనీ ప్రాబ్లం ఇక ప్రపంచంలో ఎవరు నీకు సాయం చేయరు, ఇంక్లూడింగ్ పేరెంట్స్. హెల్త్ పర్సనల్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పర్సనలే. మనీ ఒక్కటి కంపౌండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకి తండ్రి అప్పు చేస్తే కొడుకు మీద పడుతుంది, తండ్రి మానసిక సమస్య కొడుకు మానసిక సమస్య అవ్వాల్సిన రూల్ ఏం లేదు. తండ్రికి వచ్చిన క్యాన్సర్ కొడుకు రాదు, అవి ట్రాన్స్ఫర్ అవ్వవు. ఓన్లీ ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అందుకని సామరస్యంలో ఉండేవాడు డబ్బు పరమైన ఒక చైతన్యాన్ని ఇవ్వాలి, అప్పుడు నువ్వు కుటుంబంలో ఉండొచ్చు. ఇదిగో మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఇవ్వకపోండి, నేను కుటుంబానికి ఇవ్వాల్సిన 25,000 నేను ప్రతి నెల ఇస్తాను, మీరు నేను ఇంట్లోకి వెళ్ళగొట్టినా ఇస్తాను, నా గురించి బ్యాడ్గా చెప్పినా ఇస్తాను, నా గురించి దుష్ప్రచారం చేసినా ఇస్తాను. ఎందుకో తెలుసా, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. మీరంతా మినిమం హ్యాపీగా ఉండాలంటే 25,000 అవసరం నేను గుర్తించాను. మీరు నాకు అవసరం లేదు. రెండోది, ఇప్పుడు మీరు అంటారు అవసరం లేదు నేను తీసుకోనని, ఏమైంది? పర్వాలేదు, మీరు నీ డబ్బు నేను తీసుకొని అంటారు. అయినప్పటికీ ఎవ్రీ మంత్ మీరు తీసుకుపోయినా బ్యాంకులో వేస్తున్నాను, ఏ రోజైనా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇంకా నువ్వు చెప్పాల్సింది అయిపోయింది, నేను చెప్తున్నా ఖచ్చితంగా తీసుకుంటారు ఏదో రోజు. ఎందుకంటే ఎల్లకాలం కోపం ఉండదు. కానీ ఇప్పుడు మీరు అన్న ప్రకారం సపోజ్ మనీ ఫ్యామిలీకి 25,000 50,000 ఎగ్జాంపుల్ 50,000 అవసరం అనుకుందాం. నేను నా కెపాసిటీలోంచి 50,000 ఎవ్రీ మంత్ ఇస్తా అని చెప్పిన, కానీ వాళ్ళు మాకు ఇంతగా సరిపోదు, ఇంకా కావాలని చెప్పక ఇంతే, అవసరాలు మాత్రమే తీరుస్తాను నేను. ఓకే, ఎవరు ఏదైనా బెంజకారు అడిగితే నా దగ్గర ఉండొద్దు. అడుగుతారు కదా అంటున్నా నేను. మామూలు లేదని చెప్పు, ఏది బేసిక్ అది ఇస్తాను, నా దగ్గర డబ్బులు వస్తే ఇస్తానులే, ప్రస్తుతానికి ఇంతే ఉంటే. రెండోది, ఇది బేసిక్ ఫండమెంటల్స్ గురించి మాట్లాడుతున్నారు. లగ్జరీస్ మీరు క్రియేట్ చేసుకోవాలి. యాజ్ ఎ ఫాదర్గా లగ్జరీస్ ఇవ్వకూడదు పిల్లలకి, ఫండమెంటల్స్ ఇవ్వాలి. లగ్జరీ ఎవరిది వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా మన సమాజం చెప్పడం మర్చిపోయింది. చిన్న కథ చదివి యాజ్ ఎ ఫాదర్గా అంటే పిల్లలకు ఇప్పుడు లైఫ్ పార్ట్నర్కి పేరెంట్స్కి ఇవ్వాలి కదా లగ్జరీస్ కూడా. మనం తెలీదు నాకు ఆ పేరెంట్స్ ఎవరు లగ్జరీ అని దేన్ని నిర్వచిస్తున్నారు. అల్టిమేట్ లగ్జరీ నువ్వు నోరు మూసుకుంటే చాలరా, అది కూడా లగ్జరీ. కరెక్ట్, తెలియదు. లగ్జరీ కూడా మారుతుంటుంది. ఒక గ్రేట్ శిల్పి ఉన్నాడంట, ఆ శిల్పి చిన్న కథ చదివా నేను. ఆ శిల్పి బొమ్మలు చెప్తుంటే చాలాసార్లు దెబ్బలు దాకి. సో కొడుకు ఆసక్తిగా చూస్తుంటే నాకు తగిలిన దెబ్బలు వీడికి తగలొద్దు అని నిర్ణయించుకుని వాడికి ఏనాడు ఉలియలే సుత్తియాలి, అట్లా వాడు వర్క్ రాకుండా పోయింది. సో ఇప్పుడు మనం ఈ సమాజానికి ఏం చేస్తున్నాం, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడొద్దు అని వాడికి లైఫ్ని మనం జీవించే అవకాశాన్ని ఇస్తలేం. ఇప్పుడు నేను కార్లో తిరిగిన నా కొడుకు కారు ఇచ్చి, అట్లా కాకుండా కారు ఇచ్చే అర్హత వాడికి ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇస్తే గొడవలు అవుతున్నాయి. నేనంటే గొడవలు పడ్డా సరే ఈ ఫండమెంటల్స్ని పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక అబ్జర్వేషనే మనం చెప్పింది ఎవడో. నేను మొన్న చిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్పింది ఒకటి వింటాడని నాకు ఎందుకు నమ్మకం లేదంటే, తల్లి చెప్పిన మాట కొడుకే ఇంట్లేడు, నేనేమండి మధ్యన ఎంత చాలా దూరం. అవును, ఒక తండ్రి చెప్పిన మాటనే కొడుకు ఇంట్లేడు,
ఒక భర్త చెప్పిన మాట భార్య ఇంటలేదు, నా మాట వినాలనుకోవడం అంత స్టూపిడిటీ ఒకటి లేదు. అందుకని నాకు అసలు ఏ క్యూరియాసిటీ లేదు ఎదురు వింటున్నారా లేదా అని. జస్ట్ నేను ఆనెస్ట్గా చెప్తున్నాను అంతవరకు, మీకు తెలిసింది అంతే కదా. సో ఇప్పుడు టీ కప్పు మనం తాగింది ఇంట్లో వదిలేసి వచ్చిన, దాంతో నాకే అటాచ్మెంట్ లేదు. అట్లా మనుషులతో ఉండు, కావాల్సింది చూడు. టీ కప్పు కొండిరిగిపోతే అతికిపెట్టు, అమ్మ కాలిరిగిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసిరా, పిల్లలకు ఫీజు కావాలంటే కట్టు, ఎమోషన్ అక్కర్లే. సామరస్యం అంటే యూ హ్యావ్ అటైన్డ్ దట్ స్టేట్ వేర్ ఎమోషన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సంసారంలో ఎమోషన్ ఉంది, సన్యాసంలో సాచురేషన్ ఉంది, సామరస్యంలో ఒక జీవం ఉంటుంది. అయితే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుదాం అనుకున్నా అంటే, రమణాశ్రమం వచ్చేటప్పుడు మీకు పాసిబుల్ అయింది, అందరికి పాసిబుల్ కాదని. నేను ఇందాక 2 పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యి వచ్చిన కదా, అది వచ్చిన తర్వాత నాకు నిజంగానే ఆ ఫీలింగ్ కూడా మీ దగ్గరకు వచ్చి ఈ టాపిక్ తీద్దాం అనుకున్నా. ఇది మీకు పాసిబుల్ అయింది, అందరికి పాసిబుల్ కాదు. అంటే ఇంతమందికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేము మనము, వాళ్ళు వినరు కూడా వినరు. సో అందుకని చాలామంది తీసుకున్న పాత, మీరు ఒక వెళ్ళిపోయినారు ఇల్లును వదిలేసి, అట్లా అవసరం లేదు, ఇక్కడే ఉండొచ్చు ప్రశాంతంగా అంటే, అది మీకు పాసిబుల్ అయింది, మాకు కాదు. అసలు ఇంతమందికి ఎట్లా కన్విన్స్ చేస్తాం, ఎట్లా చెప్తాం అనే. ఈ మధ్య 2-3 స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. నా టాక్స్ విని ఒక అబ్బాయి, నా టాక్స్ విని ఒక అమ్మాయి అనుకోకుండా కలుసుకొని నా టాక్స్ని అర్థం చేసుకున్నారు కాబట్టి దే ఆర్ మ్యారీడ్. అయ్యలేడు అసలు. ఇంకా నా టాక్స్ విని ఒక అమ్మాయి, నా టాక్స్ విని ఒక అబ్బాయి, ఇది ఒక జంట, త్వరలో నేను పెళ్లి చేస్తాను చెప్పాను. ఓకే. తర్వాత నా టాక్స్ విని ఒక ఫాదర్, వాళ్ళు అనుకోకుండా ముగ్గురు కలుసుకుంటే ఈ సామరస్యము, అటాచ్మెంట్ లేకుండా కలిసి జీవించడం, ఒకరినొకరు ఫోర్స్ చేసుకోకుండా ఉండడం అనేది అది నచ్చి, మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటారా అని చెప్పాడంట వాళ్ళ డాడీ. సో ఇది వేరే జంట, ఇది వేరే జంట. ఇప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి, నేను పూజలు కూడా పిలవట్లే, మీరే వచ్చి చేయండి పెళ్ళి అన్నాడు ఆయన. ఇంత రాడికల్నెస్ వద్దు, అంతొద్దు అంటే అది మనం బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. సో మనం సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. మీ భార్య ఉంటారు, వాళ్ళకి చీరలు కట్టుకోవాలని ఉంటుంది, మనం తూతుప్పి మంత్రం మంచిగానే చేయండి, అంతర్గతంగా అర్థం చేసుకోండి అంతే. అదే అదే. ఇప్పుడు బంగారు కప్పిస్తే లేపండి, ఇది మామూలు చిప్ప లాంటిది అని తెలుసుకోండి అంతే. దెర్ ఇస్ నో స్పెషాలిటీ. లాస్ట్కి పరమహంస చెప్పిన ఒక మాట చెప్పి ముగిద్దాం. అదే మీరు ఇప్పుడు చెప్పింది ఫస్ట్ టైం చెప్పారా వీడియోలో? ఏది పెళ్ళిది? అవును, నేను ఫస్ట్ టైం నాకు ఇట్లా కూడా జరుగుతుందా హైలైట్ అసలు. చెప్పండి పరమహంస. అదే, నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరుండరాదు, అట్లా నీవు సంసారంలో ఉండాలి కానీ నీలో సంసారం ఉండరాదు అని చెప్పాడు. సూపర్. ఇంకా నాకు తెలిసి పరమహంస సంసారి కదా, వాళ్ళ శిష్యులను తీసుకోవాలి. అంటే ఆయనకి ఏమవుతుందంటే ఎంతో గొప్ప బ్యాలెన్స్ ఉంటుంది తప్ప ఇది చేయలేరు కాబట్టి మీరు చేసుకోకుండా అని చెప్పాడు. నేనంటున్నా, ఇంకా నాలాంటి ఒక అర్భకుడికి ఇది అర్థమైనప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది. ఎవ్రీ వన్ ఈజ్ మోర్ టాలెంటెడ్ యాజ్ ఫర్ యాజ్ మైండ్ ఈజ్ కన్సర్న్. కాబట్టి అందరూ ఒక స్టెప్ తీసుకోవచ్చు. ఏముందబ్బా, పెళ్లి సక్సెస్ కావాలంటే సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, పరువు ప్రతిష్ట యారు ఉండకూడదు. పరువు ప్రతిష్ట యారు ఉండకూడదు. ఉండొద్దా? మ్యారేజ్ అద్భుతంగా క్లిక్ అవుతుంది. ఓకే. ఏమి కాదు యాక్చువల్గా, వాటి వల్ల ఏమి రాదు. ఇది ఉడతలు బట్టి లాగా ఉన్నా ఏం లేదా?